రైట్గా తీరం వైపు రాకాస్యాలలు దూసుకొస్తున్నాయి. జనంపై విరుచుకుపడేందుకు కెరటాలు కత్తులై యమపాశంగా వస్తున్నాయి. దీంతో తీర ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్న పరిస్థితి నెలకొంది. సముద్ర తీర ప్రాంతాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మచిలీపట్నం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరి ఈ మోండా తుఫాన్ ప్రభావం ఎక్కడెక్కడ ఏ పరిస్థితి కనిపిస్తుందో అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ ఆశా పూర్తి వివరాలు అందిస్తారు. ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యు. ఎస్ బ్రాహ్మణి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా రాకాసి అలలు ఏ విధంగా ఉధృతంగా ఉన్నదనేది మనం ఇంతకుముందు కూడా చెప్పాము. ఆ నిమిషానికి ఏ విధంగా ఉన్నది క్లియర్ కట్ గా గ్రాఫ్ విధంగా మనం చూపించాం. 12 గంటల ప్రాంతంలో ఏ విధంగా ఉంటుందని కూడా చూపించాం. అయితే ఇంకొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. కానీ ఈ లోపే అది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది, అసలు సముద్రం దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. రాకాసి అలలు దాదాపుగా 20 అడుగుల మేర కూడా ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. సో 20 అడుగులు ముందుకు వస్తా ఉంది. రాకాసి అలలు ఏ విధంగా పెను ముప్పు తేబోతుంది అనేది కూడా అంచనా వేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఎస్, థ్యాంక్స్ బ్రాహ్మణి. అదే విధంగా మనం చూస్తే గనక మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీ సర్కార్ కూడా అలర్ట్ జారీ చేసింది. అటు కలెక్టర్స్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. ఈ యొక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఎటువంటి చిన్న నష్టం కూడా జరగకుండా ఉండడానికి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ ఏమి జరగకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. సముద్ర తీర ప్రాంతాలు ఏదైతే గ్రామాలు ఉంటాయో, సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయో వారిని కూడా పునరావాస తరలించారు. సో తీసుకొచ్చిన చర్యలను తీసుకున్నారు. రైళ్లను కూడా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే వైజాగ్ రూట్ లో వెళ్లే ట్రైన్స్ ఉంటాయో దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ప్యాసింజర్ రైల్స్, ఎక్స్ప్రెస్ రైల్స్ ఇవన్నీ కూడా ట్రైన్స్ ని కూడా ఎక్కడికక్కడ ఆపేశారు. ఎంత చిన్న విషయాన్ని కూడా క్లియర్ కట్ గా తీసుకుని ఏపీ సర్కార్ అయితే ముందుకెళ్తుంది. ఇప్పటికే మంత్రులతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే కాకినాడ తీరం వైపు మనకి ఈ మోంతా తుఫాన్ అనేది తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మనం చూద్దాం ఏదైతే ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎప్పటి వరకు ఇటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి, ఇవాళ రేపు సిచ్యువేషన్ కనిపించే అవకాశం అయితే మనకి ప్రెసెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో కనిపిస్తోంది. మోంతా తుఫాన్ ఒకవేళ తీరం దాటే పరిస్థితుల్లో ఒకవేళ దిశ మార్చుకున్నా లేదంటే బలహీనపడినా, బలపడితే మాత్రం సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. ప్రెసెంట్ కొన్ని ప్రాంతాల్లో మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏదైతే తుఫాన్ ఐ అని సంబంధించి, తుఫాన్ వాల్ అని సంబంధించి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ప్రెసెంట్ ఏదైతే పీస్ఫుల్ గా ఉన్నా మళ్ళీ తీరం దాటే సమయంలో అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఏదైతే ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి ఎవరు బయటికి రావద్దు అంటూ అలర్ట్ జారీ చేస్తున్నారు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా చెట్ల కింద ఉండడం కానీ, లేదంటే పాతబడిపోయిన బిల్డింగ్స్ దగ్గర కానీ, కరెంట్ పోల్స్ దగ్గర కానీ ఇటువంటి ప్లేసెస్ లో ఉండద్దు అని చెప్తున్నారు. పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉంది. సముద్ర తీర ప్రాంతం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఉప్పాడ అయితే మరింత భయానకంగా ఉంది. ఎందుకంటే కాకినాడ నుంచి మనకి ఈ మోంతా తుఫాన్ అనేది తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం కదా. ఇంతకు ముందు మనం ఏదైతే చెప్పామో కలర్స్ ను బట్టి అక్కడ ఏ స్థాయిలో విండ్ ఉంటుంది, ఏ స్థాయిలో వేవ్స్ ఉంటాయి, అక్కడ వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇంతకు ముందు మనం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం. ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, ఎక్కడ వర్షపాతం ఏ విధంగా నమోదవుతుంది, ఆ కెరటాల తీవ్రత ఎంత ఎత్తు అంటే ఎన్ని అడుగుల వరకు ఆ కెరటాలు అనేది ఉధృతి కొనసాగుతోంది, ఈ గాలులు ఏ స్థాయిలో వీస్తున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మనం చూసుకున్నాం. అదే ఇప్పటికి ఇంకా కొనసాగుతోంది. కొన్ని నెల్లూరు జిల్లాలో అయితే గత 2 రోజుల నుంచి కూడా ఈ వర్షాలు ధాటికి అతలాకుతలం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ వర్షాల్లో వస్తున్నటువంటి వాటర్ కి పాములు, విష సర్పాలు కూడా ఇళ్లలోకి వస్తున్నటువంటి కండిషన్ కూడా మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా ఎటువంటి కండిషన్ ఉంది, ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అనే దానికి సంబంధించి క్లియర్ కట్ గా మాట్లాడదాం. మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయా జిల్లాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు, ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో వారికి సంబంధించినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మెడికల్ సంబంధించి కూడా ఒకవేళ ఏదైనా పరిస్థితులు చోటు చేసుకుంటే ఆ మెడికల్ సంబంధించి కూడా అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలను కూడా ఏర్పాటు చేసినటువంటి కండిషన్ మనం చూస్తున్నాం. ఇటు సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్స్, కలెక్టర్స్ అందరూ కూడా, అధికారులు అందరూ కూడా
ఈ మోంతా తుఫాన్ నుంచి ఏపీ ఏ విధంగా గట్టెక్కించాలి, అది కూడా వితౌట్ ఎనీ అంటే నష్టం జరగకుండా, ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని ఏది చోటు చేసుకోకుండా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ని ముందు నుంచి గ్రహిస్తున్నారు, ముందు నుంచి అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి కండిషన్ కూడా మనకు కనిపిస్తోంది. ఇటుపక్క విశాఖ, అదేవిధంగా మచిలీపట్నం, నెల్లూరు, ఇవన్నీ కూడా కృష్ణపట్నం, ఈ ప్లేసెస్ లో ఎక్కువగా మనకి ప్రభావం కనిపిస్తోంది. ఈ మచిలీపట్నం ఓడరేవుకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సో ఈ ప్రమాద హెచ్చరికలను చూస్తున్నప్పుడే మనకు అర్థమవుతోంది అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది. ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి ఇప్పటికే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి కండిషన్ మనకు అక్కడ కనిపిస్తోంది. ప్రజలు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. చెట్లన్నీ కూడా చిగురుటాకులా పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. 100 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది ఒకవేళ తీరం దాటే ఛాన్సెస్ లో ఆయా ప్లేసెస్ లో మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా. విజయవాడకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యాకూబ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ యాకూబ్. మనం ఉదయం నుంచి చూస్తున్నాం, గత 2 రోజుల నుంచి చూస్తున్నాం కండిషన్ ఏ విధంగా ఉంది అనేది. అదే విధంగా మోంతా తుఫాన్ సంబంధించి అధికారులు అలర్ట్ జారీ చేశారు, పర్యవేక్షిస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఉండాలంటున్నారు. ప్రెసెంట్ అక్కడ కండిషన్ ఏంటి, అధికారులు ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు, సిచ్యువేషన్ ఏంటి యాకూబ్? ఎస్ ఆశ, అంటే గత 2 రోజుల నుండి సమీక్షలతో అధికారులు పెద్ద ఎత్తున ఇప్పటికే అయితే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సముద్ర తీరం ఒడ్డులో ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటికే పూర్తిగా స్థానిక ఎమ్మెల్యేలతో పాటు స్థానిక కలెక్టర్లు కూడా పూర్తిగా సమీక్ష చేసి ఎక్కడికక్కడ ఇబ్బందికరమైన లోతెత్తు ప్రాంతాలు కాకుండా సముద్ర తీరంలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని పూర్తిగా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో పక్కన ఇప్పుడు ఈ తుఫాను పూర్తి స్థాయిలో మచిలీపట్నానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది కూడా లేటెస్ట్ అప్డేట్ కూడా మనకు తెలుస్తుంది. అంటే మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఏ క్షణమైనా సరే సుమారుగా గంటకు వచ్చేసి 12 కిలోమీటర్ల నుండి 15 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికైతే ఈ తుఫాను తరలి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మచిలీపట్నం కేంద్రంగానే ఈ తీరం దాటేట్టుకు పూర్తిగా అవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే మరో పక్కన ఇప్పటికే జిల్లా కలెక్టర్లు పెద్ద ఎత్తున దీని మీద సమీక్ష చేస్తున్నారు. స్థానిక మంత్రులు కూడా మచిలీపట్నంలోనే, కొల్లు రవీంద్ర కూడా మచిలీపట్నంలోనే ఉన్నారు. మచిలీపట్నంలో పరిస్థితులను పూర్తిగా అక్కడ అధికారులను సమీక్ష చేసిన తర్వాత స్థానికంగా ఉన్న అంటే ఈ సముద్ర మార్గంలో ఉన్న వాతావరణాన్ని కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్న పరిస్థితి. వాతావరణం ఉదయం నుండి కొంత ప్రశాంతంగా ఉన్న ఇప్పుడు మటుకి భారీ వర్షం అయితే స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఉధృతంగా వస్తుందని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. మరో పక్కన సుమారుగా 90 కిలోమీటర్ల నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సుమారుగా ఇప్పుడు 70 నుండి 80 కిలోమీటర్ల మేర గాలులు వస్తున్నాయని కూడా ఇప్పుడు మరో పక్కన ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సాయంత్రానికి సుమారుగా మరో 10 గంటల తర్వాత, సుమారుగా 9:30-10 గంటల తర్వాత ఇప్పుడు ఈ తుఫాను మచిలీపట్నం కేంద్రంగా ఈ తీరం దాటే అవకాశం ఉంది. ఈ తీరం దాటే సమయంలో కొంత పక్కన ఏ విధంగా ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి, భారీ వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు పడతాయి అని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రతి క్షణం గమనిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రాణ నష్టాలు జరగకుండా, ఆస్తి నష్టం కొంతవరకు జరుగుతుంది అనేది కోణంలో పూర్తిగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం ఏ క్షణంలో అయినా తుఫాను భారీ తీరం దాటే సమయంలో ఎటువంటి పరిస్థితులు అయినా ఉంటాయి అని కూడా ఇప్పటికైతే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాయంత్రం ఏం జరుగుతుంది, ప్రతి క్షణం గండంగా మారిన ఈ తుఫాను సాయంత్రానికి ఏ విధంగా ఉంటుంది, రాత్రికి ఏ విధంగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా అధికారులు అయితే ఎక్కడికక్కడ సమీక్ష చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఎన్డీఆర్ దళాలు కానివ్వండి, అదేవిధంగా పోలీసులు కానివ్వండి, ఫైర్ సిబ్బంది కానీ ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గంలోనూ ఆ టీంలు రెడీగా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వితిన్ సెకండ్స్లో అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని ఇచ్చేసి
దాన్ని చక్కదించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు అయితే పెట్టి ఉన్నారు. మరో పక్కన విద్యుత్ శాఖ కూడా పెద్ద ఎత్తున దీని మీద అక్కడున్న ఎంప్లాయీస్ మొత్తానికి ఎవరిని సెలవు దినాలు ఎవరైనా సెలవు పెట్టినా సరే డ్యూటీ ఖచ్చితంగా రావాలి. విద్యుత్ స్తంభాలు ఎక్కడైనా పడిపోయినా సరే ఆ విద్యుత్ స్తంభాలు తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే జేసీబీలతో పాటు క్రేన్లు కూడా సిద్ధపరిచారని కూడా చెప్పుకోవచ్చు. ఆశ. ఎస్ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్ మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అదే విధంగా ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం అధికారులందరికీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా హాలిడేస్ లేవు, సెలవులు వెళ్ళిన వాళ్ళకి కూడా సెలవులు రద్దు చేసి గ్రౌండ్ లెవెల్లో ఉండాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే యాకూబ్ చెప్పిన విధంగా తీరం దాటేటప్పుడు ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఈ తీరం దాటేటప్పుడు ఇంకెంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేది, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. సో ఈవినింగ్ కల్లా ఒకవేళ తీరం దాటితే కనుక ఇది ఎంత వరకు ప్రమాదం సృష్టించే అవకాశం ఉందనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. యాకూబ్ మరొక విషయం కూడా చెప్పారు, ఏదైతే ఇప్పటి వరకు కాస్త నిమ్మలంగా కనిపించినటువంటి వాతావరణం ఇప్పుడు వర్షాలు భారీగా కురుస్తున్నాయి, వర్షపాతం ఎక్కువగా నమోదు అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఎస్, మరి కాకినాడలో, ఎందుకంటే కాకినాడ దగ్గరే మనకి తీరం దాటుతుంది కాబట్టి కాకినాడ దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. మనం చూస్తున్నాము గత 2 రోజుల నుంచి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ప్రెసెంట్ ఉన్న కండిషన్ ఏంటి? థ్యాంక్ యూ ఆశ. ఏవైతే తీరం దాటుతుందని గుండా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఉప్పాడ సముద్రం అంతా అలకమైన పరిస్థితి. ఈ సముద్రం అలలకు ఉవ్వెత్తెగిసిపడడంతో 3 నుంచి 5 మీటర్లు అలలు ఉవ్వెత్తెగిసిపడడంతో బండరాళ్ళ గులకరాల మధ్య జరిగి పూర్తిగా రోడ్లంతా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఏదైతే ఈ బీచ్ రోడ్ మార్గం ఏవైతే ఉందో అటుపక్క నుంచి అయితే ప్రయాణికులను అయితే వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఈ నందా తుఫాను ప్రభావం తీరం దాటే అవకాశం 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఏవైతే లోతడు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే దిశగా కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా మౌనమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్ గా విజువల్స్. ఏదైతే కాకినాడ రూరల్ సంబంధించి ఈ సూర్యాపేటలో ఉన్న ఈ పునర్వాస కేంద్రంలో ఉన్నాం. పునర్వాస కేంద్రం సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా వచ్చిన ఎవరైతే ప్రజానికం ఉన్నారో ప్రజానికానికి పూర్తిగా వారికి భోజన సదుపాయం కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి. అయితే అన్నము అలాగే గుడ్డు సాంబారు అన్ని కూడా పూర్తిగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులంతా కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి. అయితే ఏవైతే ఈ తీరం దాటే సమయంలో కూడా ఒక్కసారిగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేయడంతో ఇప్పటికే ఎవరైతే జిల్లా కలెక్టర్ సగ్గు షణ్మోహన్ ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పశ్చిమ దిశగా బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా అయితే ఈ నందా తుఫాను బలపడిన నేపథ్యంలో గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అయితే తుఫాను కదులుతుందని చెప్తున్నారు. ఈ ప్రస్తుతానికి అయితే మచిలీపట్నం 190 కిలోమీటర్లు, కాకినాడకి 270 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అవుతుంది. ఈ రోజు రాత్రికి ఈ కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా ఈ తీరం దాటే అవకాశం ఉంది. ఈ తీరం దాటే సమయంలో కూడా గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేసే పరిస్థితి ఉంది. అయితే దీని ప్రభావంతో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా చర్యలు చేపడుతున్నారు. చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో. ఏవైతే ఈ పునర్వాస కేంద్రాలకు సంబంధించి వచ్చిన ఎవరైతే ప్రజానికున్నారో వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాము. అలాగే కాకినాడ రూరల్ లో ఉన్న స్థానిక ప్రజానికానికి 2000 మందికి కూడా పూర్తి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పి ఒక పక్క కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అలాగే ప్రజాప్రతినిధులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మన వద్ద కూడా కొంతమంది ఈ మెందా తుఫాను ప్రభావంతో పునర్వాస కేంద్రాల ద్వారా ఏర్పడిన మెడికల్ సెంటర్ లో కూడా ప్రస్తుతం మనం ఉన్నాము. అసలు వారిని చూసి ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అసలు ఈ మెడికల్ సెంటర్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు లేదు సార్? అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయండి. పేషెంట్ కావాలి, అలాగే మనకి డాగ్ బెడ్, స్నేక్ బెడ్ వ్యాక్సిన్ PH లో ఎవరైనా ఇంటుంటే ఆ PH రిఫర్ చేస్తున్నాము. మన దగ్గర ఏమైనా దెబ్బలు తగిలితే వాళ్ళకి TT, TPT కూడా వ్యాక్సిన్ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా రెడీగా ఉంది, ఈ సర్వీస్ చేయడం రెడీగా ఉంది. మెడికల్ ఆఫీసర్ గారు, MLHP గారు, ANM, MPHS మేలు, MPHU, MPHA కూడా ఈ టీమ్ మెంబర్స్ రౌండ్ ది క్లాక్ 24/7 మేము వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం. చూసాం కదా ఓవరాల్ గా, అంటే ఒక మెడికల్ ఆఫీసర్ తో పాటు GNM, ANM నర్సులతో కూడా స్టాఫ్స్ తో కూడా పూర్తిగా
మెడికల్ టీమ్స్ సంబంధించి అంటే ఎవరైతే పునరావాస కేంద్రాలకి వస్తారో వారంతా అంటే గర్భిణీ స్త్రీలకి అలాగే చిన్నపిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశాము. అంటే ఈ నిండా తుఫాను ప్రభావంతో కొంత అంటే ఏవైతే కుక్కలు కరిసినా ఏమన్నా పాము కాట్లు వేసినా వారికి కూడా మందులు కూడా పూర్తిగా ఏర్పాటు చేశామని చెప్పి ఒక ఎవరైతే ఈ వైద్య సిబ్బంది చెప్పి పరిష్కారం పడుతుందో అయితే ప్రస్తుతం చూసినట్టయితే ఈ కాకినాడ జిల్లాలో సంబంధించి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్న ప్రజానికాన్ని ఎవరైతే ఉన్నారో లోతడి ప్రాంతంలో ఉన్న ప్రజానికాన్ని కూడా పునరావాస కేంద్రం తరలించే దిశగా కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా మౌనమైంది. అంటే కొంతమంది ఎవరైతే ఇళ్లలో సామాజిక ఆదాయం దానిపై అయితే ఇప్పటికే కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కోప్ ఐలాండ్ లో ఉన్న ఎవరైతే 110 మంది ప్రజలకు కూడా కాకినాడ పౌరులు ఏవైతే పునరావాస కేంద్రం తరలించి దిశగా తరలించారు. అయితే ఇప్పటికే కాకినాడ సంబంధించి కాకినాడ జిల్లాలో ఏవైతే తీరం దాటే అవకాశం ఉండడంతో ఇప్పటికే 90 నుంచి 120 కిలోమీటర్ల గంటకి ఎదురుగాలు వేసే నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నిమగ్నం ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా పూర్తిగా చర్యలు చేపట్టని చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే జిల్లా ఎస్పీ బిందుమాత ఐపీఎస్ ఆదేశాలతో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సుమారు 200 మంది బృందాలతో ఇప్పటికే పూర్తిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా లోతట్టు ప్రాంత ప్రజానికాన్ని కూడా పూర్తిగా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఆశ. రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చూద్దాం మరి తీరం దాటే సమయంలో ఈ తీవ్రత ఎంత స్థాయిలో ఉంటుందనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం బ్రేక్ చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాల దగ్గర నుంచి ఇప్పుడు మనకి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సముద్ర తీర గ్రామాలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా సేఫ్ ప్లేస్ తరలించాలి. ఇప్పటికే చాలా సార్లు చెప్పారు ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోండి అని. ఒకవేళ వాటర్ ఇళ్లలోకి వచ్చిన వారిని కూడా సేఫ్ ప్లేస్ తరలించారు. ఇళ్లలో మా వస్తువులు పోతాయి లేదంటే మేము ఇళ్లలోంచి రామని చెప్పి కొంతమంది ఏదైతే అక్కడే ఉందాం అనుకుంటారో వారిని కూడా బలవంతంగా పునరావాస కేంద్రాలు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఆహారం, వాటర్ అన్ని కూడా మెడికల్ తో సహా అంతా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కండిషన్ మనకు కనిపించింది. తీరం దాటే సమయంలో 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా అలర్ట్ గా ఉండడానికి ముందుకెళ్లారు. ఒకవేళ చెట్లు కొమ్మలు విరిగిపడేదైనా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి ముందుగానే పెద్ద పెద్ద చెట్లు ఎక్కడైతే ఉంటాయో వాటిని కూడా నరికేస్తూ అంటే కొట్టేస్తూ ముందుకైతే వెళ్తున్నారు. ఆ ప్రమాదం కూడా చోటు చేసుకోకుండా ఉండడానికి. అదే విధంగా మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాగేశ్వరరావు, అక్కడ కండిషన్ ఏంటి, ఏ విధంగా ఉంది, ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఒకవేళ తీరం దాటే సమయంలో గనక తీవ్రత ఎక్కువగా ఉంటే గనక అందరు అధికారులు అలర్ట్ గా ఉన్నారని అనుకోవచ్చా? ఏదైతే ఇప్పటికే ఈ యొక్క మెంతా తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఉందో ఆ ప్రాంతాలను అలర్ట్ చేసి అధికారులని, కలెక్టర్లను అయితే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల అయితే ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని కూడా అధికారికంగా ప్రకటన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బాపట్ల జిల్లా చూసుకుంటే ఈ యొక్క గతంలో చూసుకుంటే గత 1977 సంవత్సరంలో ఉప్పిన తుఫాను ఏదైతే దివిసీమ ఉప్పిన తుఫాను లాగా ఈ రోజు ఇప్పుడు 3 రోజుల అధికారులు యంత్రాంగం దృష్ట్యా అది అలర్ట్ చేస్తున్న పరిస్థితి. అది ఏదైతే అదే విధమైన ప్రభావం ఉండదు మాట. ఎందుకంటే గతంలో చూసుకుంటే 50,000 పై మందికి 1977 ఉప్పిన తుఫానుకు సంబంధించి 50,000 పైచిలకు అనధికారికంగా చనిపోయారు. అధికారికంగా 14,000 పైచిలకు మంది చనిపోయారనే ఉద్దేశం ఉంది. దానికి సంబంధించి అట్లాంటి మరణాలు సంభవించకూడదని కూడా ప్రభుత్వం ఉద్దేశంగా తీసుకుంటే దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క తుఫాను గట్టెక్కించాలి. ఈ తుఫాను ఇబ్బందులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసే విధంగా అయితే అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా మొత్తంగా 1073 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏదైతే బాపట్ల జిల్లాలో చూసుకుంటే బాపట్ల అట్లాగే చూసుకుంటే రేపల్లె నియోజకవర్గం అధికంగా ఏదైతే కాకినాడ, మచిలీపట్నం ఎక్కువగా ఉంది. ఆ బాపట్ల జిల్లా సంబంధించిన రేపల్లె నియోజకవర్గంలో సముద్రం ఏదైతే నిజాంపట్నం వాటర్ ఇప్పటికే 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రమాద హెచ్చరికలు ఎక్కడికక్కడ అధికారులు ఎలర్ట్ అయ్యి ప్రజలను అప్రమత్తం చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క నేపథ్యంలో ఈ తుఫాను చేశారు. దిగువ ప్రాంతాల్లో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఇప్పటికే ఏదైతే నిన్నటి నుంచి అలాగే మొన్న ఉదయం నుంచి
స్కూల్ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఆ కేంద్రాలకి తరలించిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి కావలసిన వైద్య సదుపాయాలు కానీ, అలాగే భోజన ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా వారికి పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది వారికి శిక్షించడానికి కానీ ఎలాంటి ఏమి ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా ప్రభుత్వ అధికారులు ఇప్పటికే మొత్తంగా ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క రోజు ఏదైతే ఈ రోజు రాత్రికి తీరం గాలులు ఏదైతే 90-70 నుంచి 100 ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అలాగే ఏదైతే చేపల సముద్రం వేటకి వెళ్ళవద్దని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఈ యొక్క ప్రాంతం వాసులందరినీ కూడా అధికారులు అయితే అలర్ట్ చేసిన పరిస్థితి, ఎలాంటి తుఫాను ప్రభావం సంభవించినా ఎంతటి దానికైనా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నట్లుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఏదైతే తీరం దాటేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా అధికారులను కూడా అప్రమత్తం చేస్తుంది ఏపీ సర్కార్. అయితే ఒకవేళ ఈ రోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందంటున్నారు మోంతా తుఫాన్. తీరం దాటేటప్పుడు ఈ రాకాసి అలల ఉధృతి ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇది ఇంకాస్త ప్రభావం ఎక్కువగా కనిపిస్తే గనక తీరం దాటేటప్పుడు ఈ తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈదురుగాలుల ప్రభావంతో ఎక్కడికక్కడ చెట్లు నేలకొరుగుతున్నాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. ఒక పక్క ఏపీ సర్కార్ కూడా ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా వెంటనే రెక్టిఫై చేయడానికి అధికారులు అప్రమత్తం చేశారు. ఒకవేళ విద్యుత్ కి సంబంధించి విఘాతం కలిగిన, విద్యుత్ సమస్యలు తలెత్తుకుని ఉండడానికి, కరెంటు స్తంభాలు ఎక్కడైనా పడిపోయినా వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయితే ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిన్న కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేస్తే ఈ రోజు మరికొన్ని జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడ భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి అక్కడ కూడా జిల్లా కలెక్టర్స్ గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నారు. ఒకవేళ ప్రజలకి ఏదైనా అపాయం కలుగుతోంది, ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఏదైనా ఆస్కారం ఉన్నప్పటికీ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ గవర్నమెంట్ వెంటనే రెస్పాండ్ కావడానికి, వేరే ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు అక్కడికి సేఫ్ ప్లేస్ కి వెళ్ళడానికి కానీ, కూలిపోతున్న భవనాలు, ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఇటువంటి నాని ఉన్న టైంలో అవి ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో ఎవరికైనా ఆపద వస్తుంది అనుకున్నప్పుడు వారిని కాపాడడానికి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేసింది ఏపీ సర్కార్. ఆ నెంబర్స్ కాల్ చేస్తే గనక వెంటనే వారు రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎస్, ఒంగోలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అనుకుందాం. మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సుధాకర్, ఒంగోలులో ప్రెసెంట్ కండిషన్ ఏంటి? ఒకవేళ నైట్ ఈ మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ప్రెసెంట్ ఉన్నటువంటి స్టేబుల్ ప్రకారం దాటితే ఓకే, ఇది ఇంకా తీవ్రంగా మారితే గనక కండిషన్ ఏ విధంగా ఉంటుంది? పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారా అధికారులు? డీటెయిల్స్ ఏంటి? ఆశ, మొందా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అయితే రాత్రి నుంచి అయితే ఎడతెరిపి లేకుండా అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంత మండలాలతో పాటు ఇటు కనిగిరి, ఎర్రగొండపాలెం, చీరాల, కందుకూరు నియోజకవర్గాలతో పాటు ఒంగోలు, సింగరాయకొండ ఆ ప్రాంతాల్లో మాత్రం భారీగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెల్లవారుజాము నుంచి ఈ వర్షానికి తోడు ఈదురుగాలులతో తోడవడంతో చలి తీవ్రత ఒక్కసారి అయితే పెరిగిపోయింది. మరోవైపు ఏదైతే తీర ప్రాంత మండలాలు చీరాలతో పాటు కొత్తపట్నం, ఇటు సింగరాయకొండ, పాకల బీచ్ ప్రాంతాల్లో అయితే ఏదైతే తుఫాన్ ప్రభావంతో సముద్రం అయితే ముందుకు వచ్చింది. సుమారుగా 30 అడుగుల మేర సముద్రం అయితే బయటకు రావడంతో ఇటు ప్రాంతాల్లో అయితే అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాల్లో ప్రజలను మాత్రం పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే చూడొచ్చు. ప్రధానంగా అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాలపైనే ఎక్కువగా అయితే అధికారులు అయితే ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావంతో ఈ తీర ప్రాంత మండలాల్లో ఈదురుగాలులతో పాటు సముద్రం అల్లకల్లంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇది మత్స్యకార గ్రామాలతో పాటు సముద్ర తీర ప్రాంతాల గ్రామాలను మాత్రం పూర్తిగా అధికారులు అయితే హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా అయితే ఇప్పటికే పాకల సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి కూడా పరిశీలించారు. అక్కడ తుఫాన్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దానిపై స్థానిక అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఏదైతే తుఫాన్ ప్రభావంతో ఇంకా రేపు ఎల్లుండి
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పాటు ఎదురుగాలులకు తోడై ఈ వాతావరణం ఒకసారిగా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్న వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అయితే హై అలర్ట్ గా అయితే అధికారులు అయితే ఎప్పటికప్పుడు పరిస్థితి అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక అధికారి సిద్ధార్థ్ తో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎప్పటికప్పుడు పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో అధికారులకు పరిశీలిస్తూ అధికారులు అయితే ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఇంకా రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో పాటు ఈదురుగాలు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో ఇటు చిన్నారులతో పాటు గర్భిణీ స్త్రీలు కుటుంబాల ఇళ్లలో ఉండాలని చెప్పేసి ఇటు వైద్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. మొత్తంగా తుఫాన్ తీవ్ర ప్రభావంతో ఇప్పటికే 2 రోజుల పాటు స్కూళ్ళ సెలవులను కూడా పెంచారు. మరోవైపు ఏదైతే వాహనాల రాకపోకలకు వాగులు వంకలు పొంగిపల్లి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయనే సమాచారంతో కూడా అధికారులు అయితే ఆ ప్రాంతాల్లో అయితే హై అలర్ట్ గానే ఉన్నారు. ముఖ్యంగా వాగు వంకలు పొంగి ఆ ప్రాంతాల్లో మాత్రం ఇటు రెవెన్యూ శాఖతో పాటు రెస్క్యూ టీంలు కూడా ఆ ప్రాంతాల్లో ఉంచి ఎప్పటికప్పుడు అయితే జిల్లా అధికారులు అయితే ప్రస్తుతం మెందా తుఫాన్ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి. రైట్ సుధాకర్, ఒంగోలు ఉన్నటువంటి కండిషన్ మనం చూసాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇదే విధంగా ఏపీ వ్యాప్తంగా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతున్నది మనకు కనిపిస్తోంది. అదే విధంగా విద్యా సంస్థలకి అంటే స్కూల్స్ కి ఈ రోజే కాదు గత 2 రోజుల నుంచి కూడా హాలిడేస్ ఇచ్చారు. ఎందుకంటే విద్యార్థులు ఎవరు ఇటువంటి కండిషన్ లో స్కూల్స్ కి వెళ్ళడానికి అంత శ్రేయస్కరం కాదు అనే విధానంతోనే ఏపీ సర్కార్ ముందుగానే అలర్ట్ అయింది. కలెక్టర్స్ కి ఆదేశాలు జారీ చేశారు. సో స్కూల్స్ కూడా ఎక్కడికక్కడ హాలిడేస్ ఇచ్చారు. పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా అవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దంటూ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఉండడానికి చిన్న ఆస్తి ప్రాణ నష్టం, మెయిన్ గా ప్రాణ నష్టం మీద ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. ఈసారి తుఫాన్, ఎందుకంటే గతంలో కూడా అనేక తుఫాన్లు మనం చూసాం. విశాఖలో హుదూద్ తుఫాన్ కానీ ఇవన్నీ కూడా ఏపీలో టీడీపీ అధికారం ఉన్నప్పుడే జరిగింది. సో అప్పుడు మిగిల్చినటువంటి నష్టాన్ని ఇప్పుడు అంచనా వేసుకుంటూ ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్తే వెళ్తున్నారు. అధికారులు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో కూడా అధికారులు వారికి కావాల్సినటువంటి అంటే అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని నీడ్స్ ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని సేఫ్ గా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు నైట్ గనక తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది తీరం దాటేటప్పుడు ఒకవేళ ఈ రాకాశయాల ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇంకా తీరం ముందుకొచ్చి అంటే సముద్ర తీరం ఇప్పటికే ముందుకు వస్తోంది, అది ఇంకా ముందుకొచ్చే అవకాశం ఉందా? ఇంకా ఎన్ని అడుగులు ముందుకొచ్చే అవకాశం ఉందా? ఒకవేళ గ్రామాల్లోకి వస్తే కనుక సిచ్యువేషన్ ఏంటి? దాన్ని ఏ విధంగా ఏపీ సర్కార్ అడ్డుకోగలుగుతోంది? దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది? ఎక్కడ నష్టం జరగకుండా అనేది కూడా చాలా అంశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా, ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంది ఏపీ సర్కార్. టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. లోకేష్ కూడా అధికారులతో అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్స్ జారీ చేశారో ఆ రెడ్ అలర్ట్స్ జారీ చేసినటువంటి జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, అక్కడ కండిషన్ ఏంటి, అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారా, ప్రజలందరూ సేఫ్ గా ఉన్నారా, పునరావాస కేంద్రాల్లో నీడ్స్ అన్ని ఉన్నాయా లేదంటూ కూడా క్లియర్ కట్ గా అధికారులతో మాట్లాడుతున్నటువంటి కండిషన్ కూడా మనకు కనిపిస్తోంది. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారులతో మాట్లాడారు, మంత్రులతో మాట్లాడారు. ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రజలను ఏ విధంగా సేఫ్ గా ఉంచాలనే విషయాల గురించి మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం మనకి సీఎం చంద్రబాబు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఎటువంటి కలగకుండా, చిన్న సమస్య కూడా రాకుండా ఉండేందుకే సర్కార్ సన్నద్ధం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? సముద్ర తీరం దగ్గర మనకి ఉప్పాడ అంటే కాకినాడ తీరం వైపు చూసుకుంటే గనక మనకి దాదాపుగా 10వ నెంబర్ హెచ్చరిక, ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటేనే అర్థమవుతుంది కండిషన్ ఏ విధంగా ఉంది, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అదేవిధంగా మచిలీపట్నం, కృష్ణపట్నం ఈ పోర్టుల దగ్గర కూడా ప్రెసెంట్ 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని ఇప్పుడు కాదు, గత 2 రోజుల ముందు నుంచి కూడా అలర్ట్ జారీ చేశారు. అందరినీ కూడా సేఫ్ గా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 90 నుంచి 110, 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ఈ మోంతా తుఫాన్ తీరం దాటే సమయంలో. సో అటువంటి సిచ్యువేషన్ లో ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ ని కూడా క్లియర్ కట్ గా అంచనా వేస్తున్నారు. ఒకవేళ 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పటికీ కూడా ఎటువంటి నష్టం జరగకుండా, నష్టం జరిగినా దాన్ని వెంటనే రెక్టిఫై చేసుకుని ప్రజలకు ఎక్కడ సమస్య రాకుండా ముందుకైతే వెళ్తున్నారు
సో అన్ని జిల్లాల్లో ఏ విధంగా ఉందని తెలుసుకున్నాం. ఒకవేళ తీరం దాటిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్ కట్ గా తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మా కో యాంకర్ సోని అందిస్తారు. సోని, ఓవర్ టు యు.